ప్రశాంతంగా చంద్రగిరి నియోజకవర్గంలో నువ్వు చేస్తున్నటువంటి దౌర్జన్యాల వల్ల ఈరోజు చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టడం కోసం ఇప్పుడు అన్నీ కొట్టడం కోసం నువ్వు చేస్తున్న నాటకాల వల్ల మన ఎవరో చెప్తున్నారు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బోని ఏడ్చాడంట. ఏడ్చి సార్ రాక్షసుడు సార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుర్మార్గుడు సార్, అతని నుంచి నేను బయటపడాలంటే నాకు మంత్రి ఇవ్వండి సార్, తుడాచార్యమని ఇవ్వండి సార్, ఏదో కార్పొరేషన్ ఇవ్వండి సార్, కొండపైన దర్శనాలకు ఒక 50 ఇవ్వండి సార్, ఇవ్వలేకపోతే ఒకతంతో అప్లికేషన్ అతను తట్టుకోవాలంటే నన్ను గుర్తించండి సార్ అన్నట. ఏదో నాకు అర్థం కాకుండా గుర్తించేది? 5 సంవత్సరాలు ఎప్పుడు జైలుకి పోయినావా? ఎప్పుడు పోలీస్ స్టేషన్ పోయినావా? 5 సంవత్సరాలు వ్యాపారాలు ఎప్పుడైనా ఆపావా? 5 సంవత్సరాలు నీకు చిన్న ఇబ్బంది కలిగిందా? నాకు అర్థం కావడం లేదు. ఈరోజు వచ్చేటప్పటికి సామాన్యులు సఫర్ చేస్తున్నారు. చిత్తూరు నుంచి తీసుకొస్తున్నారు, నంగమంగళం నుంచి, రాణిపేట నుంచి క్వారీలో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ముసుగులేసి కొట్టిస్తున్నావు. అరే 50,000 70,000 సొంత కొట్టిస్తున్నావు. అదే వ్యక్తి ₹1,00,000 మేము ఇస్తే మీ మనుషులు కొట్టరా వాళ్ళు వచ్చి? ఈ సంస్కృతి తిరుపతికి కావాలన్నా మనకి? ఈ సంస్కృతి తిరుపతికి అవసరమా అని అడుగుతున్నా. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ముసుగులేసుగా మేము కొట్టే అవసరమా? వ్యాపారాలు ధ్వంసం చేసే అవసరమా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నాకు ఇప్పుడు కూడా అర్థం కానటువంటి విషయం ఏంటంటే దానివల్ల అతను సాధించేది ఏందో అర్థం కావడం. ఒక చంద్రగారి నమ్మి నీకు పదవి ఇస్తే తెచ్చుకో, మంచిదే, మేము కూడా సంతోషిస్తాం. చంద్రగారికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఒక గౌరవపదమైన పదవి వచ్చింది, సంతోషించే వాళ్ళం తప్ప బాధపడేటువంటి చిన్న మనస్తత్వం కాదు మాది. మీకు ఒక వీడియో చూపిస్తా, ఈ వీడియో కూడా మీరు చూడాలా. ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా, మళ్ళా చెప్తున్నా, ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడితే జడ్జిమెంట్ లాగా ఉండాలి. ఒక దగ్గరికి వెళ్తే పెద్దరికంగా కనబడాలి. ఒక విషయం చెప్తే కమిట్మెంట్ ఉండాలి. ఇతని నాయకుడు అంటారు. అందుకే ఎందుకు నాయకుడు అవుతాం మనం? అవతల వ్యక్తి నమ్మకం ఏర్పడాలి మన పైన. అరే ఇతను మాట చెప్పాడంటే కరెక్ట్గా ఉంటుంది, ఇతను ఒక అడిగేస్తాడంటే చాలా హుందాగా ఉంటుంది, పెద్దరికం ఉంటుంది, ఒక తీర్పులాగా ఉంటుంది చెప్పాలి. మీరు చేసినటువంటిది ఏంది? అది పెట్టమ్మా ఒకసారి. అది కాదమ్మా, నానే పైన కాదు, చిన్న గాయం కూడా లేదు, నాని సట్ట కూడా నలగలేదు. 4 గంటల 12 నిమిషాలకి అతను ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి. మీరే చూడండి, 4 గంటల 12 నిమిషాలకి ఎంత బాగా నడుస్తున్నాడు, ఎంత చక్కగా ఫోన్ మాట్లాడుతున్నాడు. మీరు అలా గమనించండి. మీరు 2 నిమిషాలు కేవలం అది. ఎంత పీటీ ఉషా లెక్క ఎంత చక్కగా నడుస్తున్నాడు చూడండి. చూడండి, మీరు చూడండి అట్లే. ఎంత నిటారుగా నిలబడుకున్నాడు చూడండి, ఎంత నిటారుగా నిలబడుకున్నాడు చూడండి, ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు చూడండి. మీరే చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు. అలా గమనించండి. 2 మినిట్స్ సౌండ్ పెట్టమ్మా, సౌండ్ ఉంటే పెట్టమ్మా. మీరే గమనించండి. 4 గంటల 12 నిమిషాలు జరిగింది. చూడండి అట్లే. చేతిలో వాటర్ బాటిల్, ఒక చేత వాడిని కొడుతున్నాడు, అందరిని కూర్చోమంటున్నాడు, ధర్నా చేద్దామంటున్నాడు. ఎక్కడైనా గాయం ఉంటే చూపించండి, సట్టు కొద్దిగా నలుగుంటే చూపించండి. సట్టు నలిగింది 5 గంటల 20 నిమిషాలకు. నానికి సట్టు మారింది, టీ షర్ట్ వచ్చింది, కాళ్ళకి కట్టు వచ్చింది, చేతికి బెల్ట్ వచ్చింది, వీల్ చైర్ కూడా వచ్చింది. అరే 4 గంటల 12 నిమిషాలు బాగున్నాడు, 5 ఏళ్ళకి ఎట్ట అవుతాడు? ఎందుకు ఎట్లా ఎక్కుతావు? వీల్ చైర్ నాకు అర్థం కాకుండా ఉందే. ఇప్పుడు చూడండి ఎట్లా 4-5 మధ్యలో ఏం జరిగింది మీకు? ఇప్పుడు చూడండి ఇట్లా. మీరు నేను చెప్పండి. ఇంటికి పోయినాడు, స్నానం చేశారు, నైట్ డ్రెస్ వేసుకున్నారు, చేతికి కట్టు కట్టుకున్నారు, కాళ్ళకి కట్టు కట్టుకున్నారు, వీల్ చైర్ ఎక్కున్నారు. ఇది వెరీ గుడ్ యాక్టర్. లీడర్ ఎట్ అవుతాడు నాకు అర్థం కాకుండా ఉందే. చూడండి, మీరే చూడండి. 4 గంటల 12 నిమిషాలు మీరు చూశారు ఎంత యాక్టివ్గా నడుస్తున్నాడు. వాళ్ళందరూ తెల్ల ధర్నా చేస్తున్నాడు. 5 గంటల 12 నిమిషాలు చూడండి ఎలా ఉందో. ఇంతటి ఆగలా చూడండి అట్లా. సో గుడ్. నంది అవార్డు చంద్రబాబు గారు ఇస్తే తనకు కూడా ఒకటి ఇవ్వాలి గ్యారెంటీగా.
చూశారు కదా మీరు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో మాస్క్ వెంటిలేటర్ కూడా పెట్టుకున్నారు. అరే 4 గంటల 12 నిమిషాలు కరెక్ట్గా ఉండవు, 5 గంటల 12 నిమిషాలు హాస్పిటల్కి వెళ్తారు. వెంటిలేటర్ ఎందుకు వచ్చింది? ఈ 4-5 మధ్యలో ఏం గొడవ జరిగింది? నీకు జరిగింది 3 గంటలకి. ఇంటికి వెళ్ళావు, హాస్పిటల్కి వచ్చావు. మీరు ఆలోచించండి. మీరంతా విచక్షణ కలిగిన వాళ్ళు, విద్యను కలిగిన వాళ్ళు. దీని ద్వారా అడుగుతున్నా, పోలీస్ సంఘాన్ని అడుగుతున్నా, దాన్ని చూపించడానికి ఒక బలమైన కారణం ఉంది. పోలీస్ సంఘాన్ని అడుగుతున్నా. పోలీస్ సంఘం అంటారు మా వాళ్ళకి మేము రక్షణగా ఉంటామంటారు. అతను చేసిన కేవలం డ్రామా వల్ల, అతను చేసిన కేవలం యాక్టింగ్ వల్ల, అతను చేసినటువంటి తన పబ్లిసిటీ కోసం, తనకి సింపతి కోసం తను ఆడినటువంటి నాటకం వల్ల ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు, సిఐలు సస్పెండ్ అయ్యారు, డిఎస్పీలు సస్పెండ్ అయ్యారు, జీతాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యాడు. సంకనాకుతున్నారా పోలీస్ సంఘం? అబద్ధం, అది తప్పది. ఏం పీకుతున్నారు నాకు అర్థం కాకుండా పోలీస్ సంఘం ఏం పీకుతున్నారని అడుగుతున్నా. అతను అబద్ధం, అది. అతనికి గాయం కాలేదు, అతనికి దెబ్బ తగలలేదు, అతను యాక్టివ్గా ఉన్నాడు. సార్ మీరు యాక్షన్ తీసుకోవడానికి కరెక్ట్ కాదు అని మీరు చెప్పాలా? మీ ఉద్యోగత మీరు కాపాడుకోరా? మీ అధికారులు మీరు కాపాడుకోరా? ఒక నాటకాన్ని చూపించి అంతమంది ఉద్యోగులు బలైపోయి జీతాలు లేకుండా మీ పోలీస్ అధికారులు సిబ్బంది రోడ్డుపైన తిరుగుతుంటే ఈ పోలీస్ సంఘం ఏం పీకుతున్నారని అడుగుతున్నా. నాకు అర్థం కావాలా? చెప్పచ్చు ఆ మాట కానీ చెప్పగలుగుంటే మీ వాళ్ళ ఉద్యోగాలన్నీ కనీసం ఆగుంటాయి. ఈరోజు జీతాలు లేవు వాళ్ళకి. మీ బాధ్యత కాదా? మీ బాధ్యత కాదా అని అడుగుతున్నా. దేనికైనా కూడా ఒక అద్దు పద్ధతి ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నా, ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా నటనతో ఉండకూడదు. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక పబ్లిసిటీ కోసం, ఒక సింపతి కొట్టడం కోసం బలి చేయకూడదు ఎవరిని కూడా. ఎలక్షన్లు వచ్చాయి, ఈరోజు నా కొడుకు ఓడిపోయి ఉండొచ్చు. ఎలక్షన్ అప్పుడు మీరు ఏం చెప్పారు? మీకు వీడియో చేసి చూపిస్తానండి. నేను కానీ ఓడిపోతే 4వ తేదీన శవం చూస్తారన్నాడు. ఇంటింటికి వెళ్ళి భాస్కర్ రెడ్డి 2 సార్లు గెలిచాడు, ఈసారి నేను కానీ భాస్కర్ రెడ్డి కొడుకు దగ్గర ఓడిపోతే నేను సూసైడ్ చేసుకుంటానండి. సరే నాయకుడు అనేవాడు ఎవడైనా కూడా నన్ను ఓడిపోతే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్తావా? సూసైడ్ చేసుకుని ఓటు వేయకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అది. ఒక పిల్లాడి మీద పోటీ చేయడానికి సూసైడ్ చేసుకుంటాను. నేను దానిలో పెద్ద పట్టు సారు నా కొడుకు కోటే చెప్పా, మీ ముందర నా కొడుకు నేను చెప్పినట్టు నాన్న ఇలా అంటున్నాను నాన్న అన్నాడు. అరే వాడు గుర్తుపెట్టుకోరా నాన్న, నువ్వు నిజంగా నువ్వు గెలవడం వల్ల అతను చనిపోతాడంటే అతను గెలవాలని కోరుకోరా అని చెప్పిన. నీకు వయసు ఉంది, వ్యాపారం చేసుకోరా పోయి. నేను నా కొడుకు చెప్పినటువంటి మాట, నువ్వు గెలిస్తే అతను చనిపోతాంటే అతను గెలవాలని కోరుకోరా. ఏమి కాదు, నీకు దేవుడు ఉన్నాడు, పోయి వ్యాపారం చేసుకోరా, బతుకుంటాం. వార్విక్లో ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీలో యూనివర్సిటీ వార్విక్ యూనివర్సిటీ. వాడు నా కొడుకు డిస్టెన్స్లో పాస్ అయ్యి వచ్చాడు. అసలు పెద్ద అవసరం లేదు. వాడు నువ్వు చదువు వ్యాపారం చేసుకోరు పోయి అని చెప్పిన. ఉందాగానే చెప్పాను నేను. మీరు చేసినటువంటిది ఏంది ఈరోజు? మీరు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. పెద్దలారు, ఆత్మీయులారు, నేను మళ్ళీ మీ ద్వారా చెప్తున్నా. అవినీతి అంటున్నావు, ఇంకోటి అంటున్నావు. అంటే నేనే అడుగుతున్నా విచారణ చేయమని. రోజు పబ్లిసిటీ అవసరం లేదు దానికి. నీ చేతుల అధికారం ఉంది, నీ చేతుల అధికారులు ఉన్నారు. నిజంగా నేను తప్పు చేసిన విచారణ చేయించమని అడుగుతున్నా. సాక్షాత్ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, మీ ద్వారా అడుగుతున్నా. ఏదైనా కానీ వెళ్ళండి, విచారణ నాకేం అభ్యంతరం లేదు. దేనిపైన కూడా అది ఉందా కానీ చెయ్యి. రోజు పబ్లిసిటీ అవసరం లేదు దానికి. అపోజిషన్లో ఉన్నప్పుడు వేరే కథ. నేను తప్పించుకొని పారిపోవడం లేదు. ఈరోజు చెప్తున్నా, నేను ఓడిపోయి ఉండొచ్చు, నా కొడుకు ఓడిపోయి ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో విలువలు దిగజార్చుకొని బతకమని కూడా మీ ద్వారా చెప్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా, అతను తనకు అవసరమైనప్పుడు ఎలాగైనా అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం, అధికారం లేనప్పుడు ఎవరితో అయినా కూడా ఉండి జాగ్రత్తగా ఉండి పని చేసుకునే మనస్తత్వం. అలాంటి వ్యక్తిని నమ్మి ఈరోజు చాలామంది పల్లెల్లో దాడులు చేస్తున్నారు, గొడవలు పడుతున్నారు. 5 సంవత్సరాల్లో నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే ఈరోజు పల్లెల్లో చాలామంది వైఎస్ఆర్సీపీ 34 మందిని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన దాడి చేశారు. ఎందుకంటే ఆ 36 మందికి గాయాలైతే ఆ 36 మందికి జగన్మోహన్ రెడ్డి గారు చెక్కులు పంపిస్తున్నాడు. వాళ్ళు కనీసం వాళ్ళకి కొంచెం ధైర్యం కల్పించడానికి, ఓకేనా, హాస్పిటల్ ఖర్చుల కోసం. నేను నిజంగా చెప్తున్నా, మంచిగా ఉండడం ఎప్పుడు బలహీనత కాదు. అవతల వ్యక్తిని గుర్తించడం, గౌరవించడం ఎప్పుడు అసమర్థత కాదు. నేను ఇదే చెప్తున్నా. ఈరోజు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో నుంచి వచ్చిన వ్యక్తి, చిన్నప్పటి నుంచి పోరాటాలు చూసి వచ్చినట్టున్న వ్యక్తి. గన్నబెట్టి కాలుస్తానన్నప్పుడు, సెంట్రల్ జైల్లో తీసుకెళ్ళి చంపుతామన్నప్పుడు, తమిళనాడు తీసుకెళ్ళి గొడ్డును బాదినప్పుడు నేను బతికితే వెళ్ళి మరలా మీతో పోరాటం చేస్తాను తప్ప నన్ను వెళ్ళకుండా చూసుకోమని చెప్పినటువంటి వ్యక్తిని నన్ను మా ఊరికి వెళ్ళకుండా చూసుకోమని చెప్పి పోరాటం చేసిన వ్యక్తిని. ఈరోజు చెప్తున్నా, తన మాటలు నమ్మి, తన స్వార్థపూర్తి ఆలోచనలు నమ్మి తొందరపడి పల్లెల్లో కానీ గొడవలు చేసి, పల్లెల్లో కానీ ఒకరి మీద ఒకరు కానీ గొడవలకి దిగితే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తున్నా. ఒక్కరోజు ఆలస్యం కావచ్చు. ఎవడైతే అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన చెయ్యి వేస్తారో దేనికైనా సిద్ధపడి పోరాటం చేసే వ్యక్తిని నేను. నాని గారు అనే వ్యక్తి ఎప్పుడు జైలు చూడలా, నాని గారి వ్యక్తులు పోలీస్ స్టేషన్ చూడలా. చెవిరెడ్డి భాస్కర్ అనే వ్యక్తి విద్యార్థి దశ నుంచి పోరాటాలు, ఉద్యమాలు చూసి వచ్చిన వ్యక్తిని, హుందాగా ఉండాలనుకున్న వ్యక్తిని, 5 సంవత్సరాలు నా పరిపాలనలో చంద్రగిరి నియోజకవర్గంలో అందరినీ గౌరవంగా చూసుకునే వ్యక్తిని, కన్నబిడ్డలాగా చూసుకున్నటువంటి వ్యక్తిని, చిన్న గొడవ జరగకుండా అందరిని ఒక్కటిగా కలుపుకుంటూ పోయిన వ్యక్తిని. అంత మాత్రాన అది బలహీనతని మా వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఆ రోజు నేను అనుకున్న మాట, నేను అందరికీ శాసనసభ్యుడిని, అందరినీ గౌరవంగా చూడడం, కలుపుకొని పోవడం నా బాధ్యత కాబట్టి చేశాను. ఆత్మీయులారా, తప్పు చేస్తుంటే ఆ రోజు నేను క్షమించమని కోరుతున్నా. ఆ రోజు ఈ రోజులాగా ఆ రోజు నేను వ్యవహరించకుండా పోవడం వల్లే ఈరోజు మీ ముందు దాడులు జరుగుతుంటే క్షమించమని వాళ్ళని అడుగుతున్నా. ఈరోజు చెప్తున్నా, ఎంతమందిని కొడతారో కొట్టండి, ఎంతమంది దాడి చేస్తారో కొట్టండి, వడ్డీతో పాటు చెల్లిస్తాడు భాస్కర్ రెడ్డి. ఒక్కొక్కరిని వడ్డీతో పాటు చెల్లించేలాగా చర్యలు ఉంటాయి కూడా తెలియజేస్తున్నా. వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆ తర్వాత నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు చేసిన తప్పుకి నీకు వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారని నీ మీద జాలి కూడా నీ కుటుంబ సభ్యులు కూడా లేకుండా పోయేలాగా పరిస్థితి వస్తుంది నీకు. అందుకే వెయిట్ చేస్తున్నా. చేతకాక కాదు, నువ్వు ముసుగులేసి కొడుతుంటే మా వాళ్ళు నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఓపిక పట్టమంటున్నా, భరించమంటున్నా. ఒకటే కారణం భరించమని చెప్పడానికి, ఒక్కటే కారణం ఈ పెయిన్ తట్టుకోమని చెప్పడానికి. రేపు మనం చర్య తీసుకున్నప్పుడు వాళ్ళకి సింపతి కూడా ఉండకూడదు. ఆ రోజు వీడు చేసినటువంటి తొందరపాటు పనికి, వీడు చేసినటువంటి ఈ అతి పనికి, అతి చర్యకు ఈరోజు తగిన శాస్తి జరిగింది అని రేపు నువ్వు చర్య తీసుకున్నప్పుడు, మనం చర్య తీసుకున్నప్పుడు అతని వైపు, అతని సింపతి కాదు, అతని వైపు ఎవరు నిలబడినంత అతని దుర్మార్గాన్ని ప్రజలు చూసిన తర్వాత చర్య తీసుకోవాలి కాబట్టి ఓపిక పట్టమంటున్నా. కానీ ఆత్మీయులను మా కార్యకర్తలకు, నాయకులు చెప్తున్నా, ఎన్ని దాడులు జరుగుతాయో, ఎంతమంది ఆ వ్యక్తిని నమ్మి రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తారో, కొడతారో, ఆస్తులు ధ్వంసం చేస్తారో, వ్యాపారాలు ధ్వంసం చేస్తారో చేయండి చూద్దాం. ఎవడు చేత కాకుండా ఇక్కడ ఎవడు కూడా లేడు. దాని పర్యవసానం ఎలా ఉంటుందో సమయం వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి మీ ద్వారానే చేపిస్తా. మీ ద్వారా ఎవడైతే ఈరోజు దెబ్బలు తిన్నారో ఆ దెబ్బలు తినే వ్యక్తే గౌరవంగా తలెత్తుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చర్యకి ప్రతి చర్య, దెబ్బతిన్న వ్యక్తే, అన్యాయం జరిగిన వ్యక్తే, అన్యాయం కాబట్టే వ్యక్తే రేపు యాక్ట్ చేసేలాగా అండగా నిలుస్తా. ఆ ఊరిపై నేనే నిలబడుకుంటా. భయపడాల్సిన అవసరం లేదు. ఎవడు కూడా మనిషి 200 సంవత్సరాలు బతకడు. భయంతో బతకాల్సిన అవసరం ఎప్పుడు కూడా లేదు. ఎవడో కొడుతుంటే చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం ఎవడు కూడా లేదు. మంచిగా ఉన్నాం, మంచిగా చూసాం, గౌరవించాం. అందరినీ కరోనా వచ్చిన, అభివృద్ధి అయినా, సొంత డబ్బులతో సాయమైనా, పార్టీలు కులాలకు అతీతంగా అందరికీ అండగా నిలిచాం. ఈరోజు అదే తప్పు అనుకుంటే, ఆ రోజు అలా ఉండడమే తప్పు అనుకుంటే భగవంతుడు నిర్ణయిస్తాడు మేము ఎలా ఉండాలని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా అతని మాటలు నమ్మి పల్లెల్లో వెళితే మట్టుకు
ఆ తర్వాత భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించరు, చివరికి మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని క్షమించరని విషయాన్ని గుర్తించుకోమని, గౌరవంగా ఉండమని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నా.